వస్తూ ఉన్నాను. ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగంలో 13వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమగలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరము క్రిస్మస్ దినాల్లో జీవిస్తూ ఉన్నాం. మనకందరికీ కూడా క్రిస్మస్ సంతోషము, ఆనందము కావాలని కోరుకుంటూ ఉన్నాం. ఆ పట్టణాల్లో చూస్తే అనేక సంఘాలను అలంకరిస్తూ ఉన్నారు. ఇంటిని అలంకరించుకుంటున్నాం, సంఘాలను అలంకరిస్తూ ఉన్నాం. అదే రీతిగా మన వస్త్రధారణ కూడా, మన అలంకరణ కూడా చాలా చేసుకోవడానికి ప్లాన్ చేసుకొని ఉన్నాం. ఆ రోజు ఇలాగుండాలి, మనము ఆ రోజు మన గృహాన్ని ఇలాగా మనము తయారు చేసుకోవాలి. అదే రీతిగా ఆ దినమున మనమందరం కూడా ఇలాగ నా కుటుంబంతో పాటు మంచి డ్రెస్ వేసుకొని సంఘములోకి అడుగు పెట్టాలని మనమందరం కూడా భావిస్తూ ఉన్నాం. అవునా కదా? దానికి ముందుగా మనము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనమందరము అలంకరణలో ముందున్నాం. మనందరము కూడా మందిరము విషయంలో అలంకరణలో మన ప్రీ క్రిస్మస్ జరిగినప్పుడు కూడా మనమందరం కూడా చక్కగా మంచి మంచి డ్రెస్సుల చేత, ఆభరణాల చేత అలంకరించుకొని వచ్చాం. అదే రీతిగా మనమందరం కూడా సంఘాన్ని కూడా 2 రోజులు 3 రోజుల నుంచి మనం బాగా అలంకరించాం. అక్కడ స్టార్ పెట్టాం, తర్వాత ట్రీ పెట్టాం, తర్వాత బెలూన్స్ తోటి బాగా అలంకరించాం. అయితే ఇవన్నీ కూడా మంచివే. ఇవన్నీ కూడా దేవుని సంఘాన్ని ఈ రీతిగా మనము అలంకరించడము అనేది తప్పని నేను చెప్పట్లేదు. కానీ దానికంటే ముందుగా మనమందరము కూడా ఇప్పుడు మనం పాడుకున్నటువంటి పాటలో ఆయన అగ్ని స్వరూపుడుగా, అగ్ని నేత్రముల వాడుగా దిగిరాబోతున్నాడు. ఆయనకి స్వాగతం మనం పలకాలి. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తూ ఉన్నాం చెప్పండి? వచ్చే అతిథులను, క్రొత్త వారిని మనం ఆకర్షించడం కోసం మన సంఘాన్ని మనము ఈ రీతిగా అలంకరించుకుంటూ ఉన్నాం. మన సంఘాన్ని ఈ రీతిగా అలంకరించుకుంటున్న మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. అసలు సంఘాన్ని అలంకరించడము కంటే కూడా దేవుడు చాలా విషయాలు ఈ దినమున మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. మొదటి విషయము ఈ దినమున మనము ధ్యానం చేసుకోబోతున్నాం. చదవబడినటువంటి లేఖన భాగములలో అలంకారముగా మనము ఆభరణాలను ధరించాలంట. ఏంటి ఆ ఆభరణాలు అనే దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు క్రైస్తవ విశ్వాసిగా మనము ధరించవలసినటువంటి ఆభరణాలు ఏంటో 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. చూడమ్మా, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది. కాబట్టి ప్రియమైన వారులారా, విచిత్రమైన ఆ పనిగల వస్త్రములను ధరించుకొని రాజు యొద్దకు ఆమెను తీసుకొని రాబడుచున్నది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, చదవబడిన లేఖన భాగాల్లో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే అపరంజితో అలంకరణ, రెండవది విచిత్రమైన పనిగల వస్త్రముతో అలంకరించుకోవాలి, మూడవది బంగారు బుట్ట పని వస్త్రము కలిగిన దానితోటి అలంకరించుకోవాలట. ఎవరు అలంకరించుకోవాలి? రాజాది రాజు దగ్గరికి వెళ్ళబోయేటువంటి పెండ్లి కుమార్తె అలంకరించుకోవాల్సినటువంటి అలంకరణ అంట. అర్థమవుతుందా మీకు? రాజాది రాజు దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి, ఆయన్ని వరుడుగా స్వీకరించబోతున్నటువంటి, లేదా ఆ రాజు వధువుగా స్వీకరించబోతున్నటువంటి ఆమె అలంకరణ ఈ రీతిగా ఉండాలని
దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో, ఇక్కడ పేతురు భక్తుడు కూడా ఈ అలంకరణ గురించి చాలా అద్భుతమైన మాట పేతురు పత్రిక, దయచేసి పేతురు పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. దయచేసి చూద్దాం. అలంకరణ, ఇంకా ఆమెకు ఉండవలసిన అలంకరణ ఇంకా ఎలా ఉండాలో కూడా పేతురు గారు కూడా చాలా చక్కగా స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామా. సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనకి లెక్కేసుకుంటే ఎన్ని గుణాలు ఉండాలండి? ఇప్పుడు చూడండి, అపరంజితో అలంకరణ ఉండాలి, విచిత్రమైన పనిగల వస్త్రముతో మనకి అలంకరణ ఉండాలి, 3వది బంగారు బుట్టా పని వస్త్రము అలంకరణగా ఉండాలి. ఇప్పుడు మనము పేతురు పత్రికలోకి వస్తే, ఈ పేతురు పత్రికలో ఒక మాట ఉంది. ఏంటి? సాధువైన అలంకరణ కావాలి, మృదువైన అలంకరణ కావాలి, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు, అంటే హృదయాన్ని సిద్ధము చేసుకునే అలంకరణ. ఇప్పుడు 6 అలంకరణలు మీకు చెప్పాను. ఏంటి? 6 అలంకరణలు మీకు చెప్పా. అందులో 3 వచ్చి బాహ్యమైనవి, అంటే 3 బయటకు కనపడేవి. అవునా? 3 బయటకు కనిపించేయా? అవునా? వస్త్రం బయటకు కనబడుతుంది కదా, మృదువైన స్వభావము బయటకు కనబడుతుందా? మొహం మీద రాసుకొని ఉంటామా, నేను మృదువైన సాధువైన స్వభావము గలవాడును అని మనం రాసుకుంటామా? ఇవి ఇంటర్నల్గా ఒక విశ్వాసి జీవితంలో ఉండవలసినటువంటి అలంకరణ. పేతురు గారు చాలా చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా అద్భుతమైన మాటలు రాశాడు. ఏంటి ఈ 3 బాహ్యమైనటువంటి అలంకరణలు అనంటే? అపరంజి అలంకరణ, విచిత్రమైన పనిగల వస్త్రము ఆ అలంకరణ, బంగారు బుట్టా పని వస్త్రము అలంకరణ. ఇటు గురించి మనము చూసినప్పుడు ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను, బాహ్యమైన అలంకరణ ఎలా ఉండాలి అనంటే, ఫస్ట్ది విచిత్రమైన పనిగల బంగారు బుట్టా పని వస్త్రము అనంటే, అంటే దీని అర్థం ఏంటంటే 2, 3 ఈ 2 కలిపితే ఒక అర్థం వస్తూ ఉంది. ఏంటది? విచిత్రమైన పనిగల వస్త్రము, బంగారు బుట్టా పని వస్త్రము అనంటే ఏంటంటే, మన పాపములను, ఏంటి, మన దోషములను, మన అపరాధములను, అయితే ఇవన్నీ కూడా మన మీదకి వచ్చినప్పుడు, మన పాపములు, మన దోషములు, మన అపరాధములు మన మీదకి వచ్చినప్పుడు ఇవి ఎలా కనబడతాయంటే, ఇవి ఎర్రనివిగా కనబడతాయంట. ఎలా కనబడతాయి? ఇవి ఎర్రనివై క్రీస్తు రక్తములో వాటిని ఉదుకుకుంటే ఇవి ఎలా అయిపోతాయంటే హిమము వలె తెల్లగా మార్చబడతాయంట. ఇప్పుడు అపరాధములు, పాపములు, దోషముల చేత ఇప్పుడు మన వస్త్రాలు ఏమైపోయాయి? ఎర్రగా మలినమైపోయాయంట. అదే విచిత్రమైన వస్త్రం అంటే. బుట్టా పని వస్త్రం అంటే ఇదే. ఏంటి? మన అపరాధములు, మన దోషములు, మన యొక్క పాపములు ఇప్పుడు మన మీదకి వచ్చేసాయి. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి? ఎర్రగా ఉంటే అది ఎలా కనబడుతుంది? దాన్ని పట్టుకుంటాం. మనల్ని ఒక వస్త్రము ఎర్రగా కనబడిందండి, బ్లడ్ అయింది దానికి అనుకుందాం, దాన్ని పోయి వెంటనే పట్టుకుంటామా? మనం పట్టుకోం. ఒకవేళ తెల్లని వస్త్రం పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? దాని దగ్గరికి వెళ్ళి వెంటనే తాకుతాం దాన్ని. అవునా కదా? ఇప్పుడు విచిత్రమైన పనిగల వస్త్రము అనంటే ఏంటి? విచిత్రమైన పనిగల వస్త్రము అంటే ఏంటంటే, ఈ ఎర్రని మన పాపాలు, మన దోషాలు, మన అపరాధముల చేత చూసినప్పుడు మన వస్త్రములు ఈ రీతిగా మలినమైపోయాయి కాబట్టి అవి యేసుక్రీస్తు రక్తములోకి వెళ్ళి కడగబడిన తర్వాత ఇప్పుడు అవి ఏమయ్యాయి? హిమము వలె తెల్లగా మార్చబడ్డాయంట. ఇవే ఏం వస్త్రాలు? ఈ వస్త్రము మహిమ వస్త్రం. ఇది ఏ వస్త్రం? ఇది పరిశుద్ధ వస్త్రము. ఏ వస్త్రం ఇది? పరిశుద్ధ వస్త్రము, మహిమ వస్త్రము. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు ఇచ్చేటువంటి
వస్త్రం అంట. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మనం జీవిస్తున్నాం కదా, క్రిస్మస్ దినాల్లో మనం నివసిస్తున్నాం కదా. మన అలంకరణ ఎలా ఉండాలి? అలంకరణ లేకపోతే మనము అందవిహీనంగా తయారైపోతాం. క్రిస్మస్ రోజు చూడాలి మనల్ని, ఎలా ఉంటాం మనము? కూర్చున్న కాడి నుంచి వాక్యాన్ని వినడానికి పెద్దగా ఆసక్తి ఉండదు. పాస్టర్ గారు చెవు కోసిన మేకలాగా అరుస్తూ ఉంటే వీళ్ళేమో చక్కగా పక్కన ఆమె ఏం గట్టుకొస్తుందో ఏంటి, నేనే హైలైట్ అవ్వాలి క్రిస్మస్కి, నేనే బాగా హైలైట్ అవ్వాలి. కాబట్టి ఇంకొంచెం ఒకవేళ కానీ మనకంటే బాగా మంచి డ్రెస్ కానీ శారీస్ కానీ ఎవరైనా కట్టుకొని వస్తే వెంటనే మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఇది చూశాను కానీ నేను ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు అని అనుకుంటా. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క వస్త్రధారణ, మనము అలంకరణ చూసినప్పుడు మనలో ఏం కలుగుతుంది? అంతకంటే మనం ఇంకా గొప్పగా కనబడాలని ఆలోచిస్తూ ఉంటాం. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, బుట్టా పని వస్త్రము అనంటే అది యేసుక్రీస్తు ఇచ్చేటువంటి నీతి వస్త్రం అంట. జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైన వాళ్ళరా. ఈ సమయంలో మనతో మాట్లాడుతూ పేతురు గారు కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. పేతురు గారు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మృదువైన టీ, సాధువైన టీ. చదువమ్మా మాట. సాధువైన టీయు మృదువైన టీయునైనా ఆ గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ప్రియమైన వాళ్ళరా, యాకోబు అయితే గృహములో సాధువుగా ఉన్నాడంట, సాధువుగా పెరిగాడంట. యాకోబు ఎలా పెరిగాడండి? సాధువుగా పెరిగాడంట యాకోబు. అయితే ఆ ఏశావు ఎలా పెరిగాడు? వేటాడుతూ తండ్రికి తల్లికి కావలసినటువంటి ఆహారాన్ని తీసుకొని సిద్ధపరిచి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చేవాడంట. యాకోబు అయితే తల్లి గృహములో ఉండి తల్లితో పాటు సాధువుగా పెరిగాడంట. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ దినమున మన బిడ్డల్ని కూడా మనము ఎలా పెంచుతున్నామో ఒకసారి ఆలోచించాలి. మన బిడ్డల్ని మనము ఏ రీతిగా దేవుని సన్నిధిలో పెంచుతూ ఉన్నామో, ఏ రీతిగా దేవుని మందిరములో మన బిడ్డల్ని మనము నడిపిస్తూ ఉన్నామో, వారు మృదువుగా ఉన్నారా, సాధువుగా ఉన్నారా? అలా ఉండకపోతే దేవుని యొక్క సన్నిధిని మనము కోల్పోతాం, మన బిడ్డలు కోల్పోతారు. జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఈ సమయంలో ఇక్కడ ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి రాజుల గ్రంథములో ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తిని ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథములో రెహబాము అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం తీయమ్మ. మొదటి రాజులు 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురని అనిరి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనలను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక వ్యక్తి రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తే ఆ వ్యక్తి చేసిన పని ఏంటంటే మృదువుగా మాట్లాడలేకపోయాడంట. ఏం చేయలేకపోయాడు ఆ వ్యక్తి? మృదువుగా మాట్లాడి ఉండుంటుంటే ఆ వ్యక్తి ఇశ్రాయేలీల 12 గోత్రాలకు రాజుగా స్థిరపరచబడేవాడంట. మన మాట కూడా మృదువుగా ఉండాలి, మన యొక్క మాట మృదువుగా ఉండాలి, మన స్వభావము సాధు స్వభావముగా ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ రెహబాము చేసిన పని ఏంటంటే మృదువుగా మాట్లాడలేక, ఇక్కడ సామెతల గ్రంథము 15:1 కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏంటి ఆ మాట? మృదువైన మాట. ఏంటమ్మది? క్రోధమును చల్లారుస్తుందంట మృదువైన మాట. క్రోధమును ఈ దినములలో మృదువైన మాటలు మాట్లాడేవారు
చాలా అరుదుగా కనబడుతున్నారు. దేవుని సంఘములో కూడా చాలా హార్డ్గా మాట్లాడుకుంటా ఉన్నారు, చాలా కోపంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎదుటి వ్యక్తి కోపపడి మనల్ని మాట్లాడినప్పుడు మనము మృదువుగా సమాధానం ఇవ్వగలిగితే, మనము నవ్వుతూ సంతోషంగా సమాధానం ఇవ్వగలిగితే ఆ కోపం ఇట్టే మాయమైపోతూ ఉందంట. దేవుని మాటలు మనకి సెలవిస్తూ ఉన్నాయి. ఇవి నా మాటలు కాదండి, దయచేసి జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన వాళ్ళరా. ఆ 1 తిమోతి పత్రికలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నది. 1 తిమోతి పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనములో పౌలు గారు చాలా చక్కగా ఎలాగుండాలండి, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈరోజు క్రిస్మస్ దినాల్లోకి వచ్చిన మనము ఎలాంటి అలంకరణ కలిగి జీవించాలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. పైన బాహ్యమైన అలంకరణ ఓకే, మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆ అలంకరణలో మనం ఆగిపోతూ ఉన్నాం. అవునా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడలో వచ్చినటువంటి అలంకరణలతోనే మనం నిలిచిపోయాం. కానీ ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నాడు కదా. నమ్ముతున్నావా? విశ్వాసములో జీవిస్తూ ఉన్నావా? దేవుని పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నావా? ఆయన ప్రేమను కలిగి జీవిస్తూ ఉన్నావా? సాధువైన స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నావా? మృదువైన స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నావా? సత్క్రియలు కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ఎలాంటి క్రియలు కలిగి జీవిస్తూ, మనము ఎలాంటి పరిస్థితుల్లో జీవించినా కానీ ఈ సత్క్రియలు చేయడం మాత్రం మనం మర్చిపోకూడదు. క్రిస్మస్ దినాల్లో ఉన్న మనము వేల రూపాయలు పెట్టి బాగా బట్టలు కొంటాం. అవునా? వేల రూపాయలు పెట్టి మన ఇంటికి సంఘానికి అలంకరణ చేస్తాం. అయితే పేదలను మనం జ్ఞాపకం చేస్తాం, పేద సేవకులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవి సత్క్రియలు. పేద సేవకులను మనం జ్ఞాపకం చేసుకోవాలి, బీదలను మనము జ్ఞాపకం చేసుకోవాలి, దిక్కులేని వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడైతే మనము చూపించగలమో వాటినే ప్రభు సత్క్రియ అన్నాడు. ఏంటి సత్క్రియ? ఆ సత్క్రియ దేవుడు నీకు చూపించి వెళ్ళాడు. ఆయన బీదలను కనికరించాడు, దిక్కులేని వారిని, అనాథలను, దరిద్రులను ఆయన ఆదరించిన దేవుడు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ దినాల్లో మనం నివసిస్తూ ఉన్నాం, క్రిస్మస్ ఆనందములో మనం ఉంటున్నాం. అయితే మనలో ఏ క్రియలు లేవు? ఏ క్రియలు లేవు? సత్క్రియలు లేవు. మృదువైన స్వభావము లేదు. ఏం కావాలి మనకి? మృదువైన స్వభావము లేక, మృదువైన మాటలు చేతకాక రెహబాము రాజ్యాన్ని, అధికారాన్ని కోల్పోయాడు. అది పరలోకములో మనిషి అంటే విశ్వాసి అట్టి అధికారాన్ని, రాజ్యాధికారము, దేవుడు ఇవ్వబోతున్నటువంటి రాజ్యాధికారాన్ని కోల్పోవడానికి ఒక సాదృశ్యం. అది ఏంటి? రెహబాము సింహాసనాన్ని ఎలా కోల్పోయాడో రక్షించబడిన విశ్వాసి కూడా పరలోకములో దేవుడు మనకిచ్చినటువంటి నిత్య స్వాస్యాన్ని కోల్పోకూడదు అని అంటే ఎలా ఉండాలి మనము? ప్రియమైన వాళ్ళరా, బాహ్య అలంకరణ కావాలి. చివరిగా ఒక మాటను మీకు నేను తెలియపరిచి వాక్యాన్ని నేను ఆపివేయబోతున్నాను, వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపరంజితో అలంకరణ అంటే, అపరంజి అనంటే దేనికి సాదృశ్యం అంటే, ఇది స్వచ్ఛమైన బంగారం అంట. అపరంజి అంటే ఏంటి? దాంట్లో ఏ కల్తీ ఉండదంట, స్వచ్ఛమైన బంగారము. ఈ బంగారము అనేది దేవునికి సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యము. ఇది అలంకరించుకోవాలంట. దీంతో మనము దేంతో అలంకరించుకోవాలి? 916 తోట చెప్పండి. దేంతో అలంకరించుకోవాలి? అపరంజి కిరీటముతో మనల్ని మనము అలంకరించుకోవాలంట. అపరంజి ఎవరు అనంటే యేసుక్రీస్తు వారి స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే, యేసుక్రీస్తు వారి స్వచ్ఛమైన నీతి మాత్రమే, యేసుక్రీస్తు వారి స్వచ్ఛమైన జీవితాన్ని అలంకరణగా ఇక్కడ నువ్వు ధరించుకుంటే ఆటోమేటిక్గా
విచిత్రమైన వస్త్రము నీకు ధరింప చేయబడుతూ ఉంది. నీతి వస్త్రము నీకు ధరింప చేయబడుతుంది. నీ హృదయము మార్చబడుతుంది. మృదువైన స్వభావాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అదే రీతిగా సాధువైనటువంటి స్వభావాన్ని ఆయన అలంకారముగా, ఇంటర్నల్గా ఇవన్నీ కూడా సత్క్రియలు కానీ, సాధువైన స్వభావం కానీ, మృదువైన స్వభావం కానీ లోపల అలంకరించుకోవాలి. అర్థమైందా? బయట అలంకరించుకోవడం కాదు, కానీ లోపల అలంకరణను రేపటి దినమున యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు అందరూ క్రిస్మస్ చేస్తారు, అందరూ క్రీస్తు వారు క్రైస్తవులని మనకు కనబడుతూ ఉన్నారు, అవునా? కానీ క్రీస్తుతో వెళ్ళేవాళ్ళు, క్రీస్తు ఏర్పాటులో ఉన్నవారు ఈ గుణాలు కలిగి జీవిస్తారంట. ఈ గుణాలు లేకపోతే క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసి ఇక్కడే ఉండిపోతాడు. ఈ గుణాలు క్రైస్తవ విశ్వాసిలో లేకపోతే, ఈ యొక్క కార్యాలు క్రైస్తవుడు చేయకపోతే ఇలాగే నిలిచిపోతాడంట. ఎంతకాలమైనా కానీ బాహ్య అలంకరణ, ఎంతకాలమైనా కానీ సంఘానికి పెయింట్లు కొట్టుకుంటా, సున్నం కొట్టుకుంటా, ఏసీలు రిపేర్ చేసుకుంటా, ఇవి చేసుకుంటా మనం నిలబడిపోతామంట. మనము ఎప్పుడు ప్రభుతో వెళ్ళిపోతామంటే ఆయన రాకడ. గత వారంలో గత పోలీసు వాళ్ళది జరిగినటువంటి ప్రీ క్రిస్మస్లో ఒక మాట వారితో నేను పరిచయం చేశాను. ఏంటంటే పరిశుద్ధత గురించి ఆ దినమున దేవుడు మాట్లాడాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మీకు రెఫరెన్స్ ఇచ్చాను. ఆయన మొదటి రాకడలో ఆయన ఎక్కడ దిగాడండి? హోరేబు పర్వతం మీద, అంటే సీనాయి పర్వతం మీద దిగినప్పుడు, ఆయన దిగేటప్పుడు ఏమొచ్చాయండి? 19వ అధ్యాయం నిర్గమకాండములో ఒక మాట చూద్దాం, చదువుదామా? 19వ అధ్యాయం నిర్గమకాండములో ఏమొచ్చాయి? ఆయన రాకడకు ముందు ఏమొచ్చాయి చూడండి. మా నిర్గమకాండము 19వ అధ్యాయము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ కూడా వణికిరంట. ఇక్కడ ఆ తెస్సలోనికైలకు రాసిన పత్రిక మీ దగ్గర ఉంది రెఫరెన్స్. ఆర్భాటముతోనూ రెండవసారి ప్రభు వచ్చేటప్పుడు, మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు వణికిపోయారంట. ఎందుకు అనంటే వారిలో పరిశుద్ధత లేదు, వారిలో నీతి కార్యాలు లేవు, వారిలో మృదువైన స్వభావము లేదు, వారిలో సాధువైన స్వభావము లేదు. ఇప్పుడు అవన్నీ కూడా యేసుక్రీస్తులో మనకి అనుగ్రహించాడు కాబట్టి రెండవ రాకడలో ఏం రాబోతున్నాడమ్మా? ఎలా వస్తాడు? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బొరుతోను ప్రభు దిగి రాబోతున్నాడు. మృతులైన వారు మొదట లేస్తారు. ఇటువంటి క్రియలు, శారీరపరమైన అలంకరణ, ఇంటర్నల్ గా హృదయములో ఉంచుకోవలసిన అలంకరణ కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసి మాత్రమే ఆ బోర శబ్దాన్ని వినగలడు. అర్థమవుతుందా మీకు? క్రిస్మస్ మనము ఘనంగా చేయడం వల్ల, దానివల్ల పెద్దగా అన్ని రోజుల్లాగే 24 గంటలు కూడా గడిచిపోద్ది. ఈరోజు ఎలాగ మధ్యాహ్నం అయిపోయిందో కూడా మనకి తెలియలా. 11:30 అయిపోతా ఉంది ఈరోజు. రేపు కూడా అలాగే అయిపోద్ది, క్రిస్మస్ రోజు కూడా అయిపోద్ది. కానీ మనలో సిద్ధపాటు కావాలి. రక్షించబడిన క్రైస్తవ విశ్వాసిలో ఆ సిద్ధపాటు లేకపోతే మనము ఎత్తపడము. ప్రభు రాబోతుంది. ఎలా వస్తాడో తెలుసా? ఇంటికి పోతున్నాడట, ఆర్భాటముతోనట. ఆర్భాటం అంటే ఏంటి? ఆర్భాటం అంతకుముందు వచ్చాయి కదా, ఉరుములు, మెరుపులు, దుమ్ము, ధూళి మొత్తము కూడా వాళ్ళు భయపడిపోయారట, వణికిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని తనకు తాను పరిచయం చేసుకోవడానికి, ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన వాడిని నేనే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడిని నేనే, కాబట్టి నేను ఎలా ఉంటాను, నేను దిగితేనే మీరు వణికిపోయారు, నేను మాట్లాడితే. జస్ట్ దేవుడు తనను తాను సీనాయి పర్వతం మీదకి దిగినప్పుడు మాత్రమే పాళెంలో ఉన్న పరిశుద్ధంగా జీవించమని, శారీరపరమైన పరిశుద్ధత కలిగి 3 రోజులు వాళ్ళని పరిశుద్ధపరచు మోషే. యాజకులు పరిశుద్ధపరచు, అక్కడ ఉన్నటువంటి చిన్న పెద్ద ప్రతి ఒక్కడు పరిశుద్ధపరిచి. ఆ పరిశుద్ధత ఎలాంటిది అనంటే, ఆ కొండ చుట్టూ ఏం చెప్పాడు దేవుడు? మేరను ఏర్పరచమన్నాడు.
ఒకవేళ ఆ బార్డర్ దాటి ఎవడన్నా వచ్చి కొండను పట్టుకున్నా అయిపోయాడు అంతే. అటువంటి పరిశుద్ధుడు తనను తాను పరిచయం చేసుకోవడానికి 2025 సంవత్సరాలు, అంటే దాని అర్థం ఏంటంటే ఈ పరిశుద్ధత కలిగిన దేవుణ్ణి కనీసం ఆయన నివాసము ఎక్కడ ఉన్నా దాన్ని టచ్ చేయడానికి కూడా మనిషికి ఛాన్స్ లేదు. మనిషి ఎంత గొప్పవాడైనా కానీ ఆ పరిశుద్ధుడిని చేరుకోవడానికి మార్గం లేదు. అందుకే తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీద కానీ దిగి వచ్చిన పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయనతో తిరిగారు వాళ్ళు, ఆయన్ని క్వశ్చన్లు అడిగారు, ఆయన ఇరుకుని పెట్టాలని ట్రై చేశారు, ఆయన గొప్ప కార్యాలు చూశారు. ఒక పరిశుద్ధుడే దిగి వచ్చాడు కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు వారిని చూడగలిగాం. ఇప్పుడు ఆయన మొదటిసారి ఆయన ఉన్న ప్రాంతాన్ని టచ్ చేస్తే కూడా చచ్చిపోతాం కదా. ఇప్పుడు చివరిగా ఆయన రాబోతున్నాడు, మనకు కొన్ని గుణాలు ఇచ్చాడు. ఆ గుణాలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటి? అపరంజి అలంకరణ అంట, అపరంజితో అలంకరణ అంట. అంటే యేసుక్రీస్తు వారిని మనము నిత్యత్వాన్ని అలంకరణగా పెట్టుకోవాలంట. రెండవది ఏంది? ఆ విచిత్ర పనిగల వస్త్రాన్ని మనము, అంటే యేసుక్రీస్తు వారి రక్తములో మన పాపముతో ఉన్న వస్త్రాలు అనగా మన దేహముతో జరిగించిన ప్రతి క్రియను మనము కడిగి వేసుకొని రక్షణ కలిగి ఉండాలి. మూడవది నీతి, అంటే బంగారపు ఏంటి బంగారు బుట్టా పని వస్త్రం అనగా నీతి వస్త్రము. నీతి కలిగి జీవించినట్లయితే ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉండాల్సిన గుణాలు ఏముండాలి? సాధువైన గుణం ఉండాలి, మృదువైన గుణం ఉండాలి, సత్క్రియలు చేసేవాడుగా ఉండాలి. వీటన్నిటికంటే ముందుగా పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఇప్పుడు అట్టి పరిశుద్ధత కలిగిన వ్యక్తి ఏమవ్వబోతున్నాడమ్మా? దశలోనికైలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాడు చూద్దామా? ఏంటి? మరలా పరిశుద్ధుడు, మరలా ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అంటే మధ్యాకాశములోకి రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో పరలోకములో నుంచి ఆయన దిగి రాబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్తారమ్మా? ఫస్ట్ క్రీస్తునందుండి, క్రీస్తుతో ఉండి, క్రీస్తులో ఉండి, క్రీస్తుని తమ హృదయములోకి ఆహ్వానించి మరణించిన మన పితరులు ఏమవుతారమ్మా? వాళ్ళు లేస్తారు. మనం కాదు లేసేది. ఫస్ట్ ఈ శబ్దం ఎవరికి వినబడుతుందండి? చచ్చిపోయినోడికి వినబడుతుందండి. అర్థమవుతుందా మీకు? సమాధుల్లో ఉన్నటువంటి కుళ్ళిపోయిన దేహముతోటి ఎముకలతో ఉన్నవాడికి మనకు వినపడడం పెద్ద గొప్ప కాదు. అది ఏంటి? ఏజ్కెళ్తా అంటాడు కదా దేవుడు, ఎండిన ఎముకలు జీవము కలిగి ఉండగలవా అంటే నీకే తెలుసయ్యా, ఎందుకంటే నువ్వేమైనా చేయగలిగిన వాడవయ్యా. ఇప్పుడు మన పితరులు భక్తిగా దేవుని యందు విశ్వాసము కలిగి జీవించిన వారు ఇప్పుడు ఎక్కడున్నారండి? వాళ్ళు మనం ఎక్కడ పెట్టాం? వాళ్ళని తీసుకెళ్ళి సమాధుల్లో పెట్టాం. ఎందుకు పెట్టాం సమాధుల్లో? ఒకరోజు ప్రభు రాకడలో వారు ఎత్తపడతారు. ఇప్పుడు ఎవరు ఎత్తపడతారు? మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి చేరినటువంటి వారు ఏమవుతారు? సమాధులు తెరవబడతాయి. సమాధులు తెరవబడిన తర్వాత ఎవరు లేస్తారు? మృతులు లేచి వెళతారట. ఆ తర్వాత ఎవరు వెళ్తారో చూద్దామా? ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏంటమ్మా? ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు. మన వాహనాలు ఏంటి ఇప్పుడు? ఫ్లైట్సా? మేఘాలు రెడీ అయిపోయి ఉంటాయండి. కేరళస్కి మనం కార్లు పెట్టుకొని వచ్చేసాం కదా నెల్లూరుకి. అదిగో ఆయన కారులో 4 ఉన్నారు, ఈయన కారులో 3 ఉన్నారు. ఆ కారులో వాహనాలు పెట్టారు అక్కడ. ప్రభు ఇప్పుడు ఏం చేస్తాడు? మన పితరులను లేపుతాడు ఆయన. మన పితరులు కూడా వచ్చేసి ఎప్పుడో చనిపోయిన మన ముత్తాతలు తాతలు అందరూ పరిచయం చేసుకుంటారేమో. అప్పుడు వచ్చి మనోడు రా, మన మనవడు రా, ముని మనవడు, అబ్బా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మా తాత కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లి, ఇటువంటి వారందరూ కూడా, మా పెదనాన్నలు, చిన్నాళ్ళు, మా బంధువర్గము, మా స్నేహితులు ఎంతో మంది రాలిపోయారు కదా. అందరు కలుసుకుంటారంట. కలుసుకోగానే ప్రభు బుర్ర పోతాడు. అదిగో వాహనాలు రెడీగా ఉన్నాయి, ఎక్కువ చేసేయండి. ఇంకా మీరు ఇక్కడ ఉండడానికి లేదు. ఈ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ప్రతి టెన్షను, ప్రతి భయము, ప్రతి యాంగ్జైటీ
ఏమైపోయింది? అయిపోయింది. ఇంకా రండి అందరు కలుసుకుని ఎక్కండి వాహనాలు. ఫస్ట్ వాళ్ళు లేస్తారు, సెకండ్ మనం లేస్తాం. అవునా? ఏమ్మా ఫస్ట్ ఎవరు లేస్తారు? ఫస్ట్ ఎవరు లేస్తారమ్మా? ఎవరు లేస్తారమ్మా? ఫస్ట్ క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత ఎవరు లేస్తాం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు లేస్తారు? ఇప్పుడు ఎవరు వెళ్తారు ప్రభుతోటి? పరిశుద్ధులు వెళ్తారులమ్మా, మా తెలుసు అది. ఇప్పుడు ఎవరు వెళ్తారు? మనం కాదు, ఎవరు వెళ్తారు అమ్మా? దేవుడందు విశ్వాసం ఉన్న వాళ్ళు వెళ్తారు, నీతిమంతులు వెళ్తారు, ప్రేమ కలిగిన వాళ్ళు వెళ్తారు, పరిశుద్ధులు వెళ్తారు, సత్క్రియలు చేసేవాళ్ళు వెళ్తారు, మృదువైన స్వభావం కలిగి వెళ్తారు. ఎవరు వెళ్తారు ఇప్పుడు? ఏమా నేను? ఏందమ్మా మీరు నేనని చెప్పే ధైర్యం లేకుండా పోయింది మీకు క్రిస్మస్కి. ఏమా ఎవరు అనాలి? మనము అంట. మళ్ళీ అందరిని కలుపుకోవడం దేనికైనా. మనము పరిశుద్ధులు, లేకపోతే పరిశుద్ధులు పరిశుద్ధులు, లేకపోతే నీతిమంతులు నీతిమంతులు. నువ్వు కాదా? నీలో పరిశుద్ధత లేదా? నీలో నీతి లేదా? నీలో యథార్థత లేదా? నీలో సత్క్రియలు లేవా? నీలో ప్రేమ లేదా? ఏం చెప్పాలి? నేను చెప్పాను కాబట్టి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో ప్రభు దిగి వచ్చినప్పుడు మృతులు లేస్తారు, సజీవులమై లేచి ఉండి మనము వారితో కూడా కలిసి ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం? ప్రభువును ఎదుర్కొనటకు. ఆకాశము అనేటువంటి మండలం ఒకటి ఉంది కదా, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుమో కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. క్రిస్మస్ చేస్తే ఉంటామా? చెప్పండి. సంఘాన్ని అలంకరించుకుంటే ఉంటామా? మన దేహాన్ని అలంకరించుకుంటే ఉంటామా? ఉంటాము. ఉండమని చెప్తారేంటి? వాటితో పాటు ఇంటర్నల్గా సత్క్రియలు, సాధువు మృదువైన స్వభావము కలిగి, పరిశుద్ధత కలిగి, నీతిని కాపాడుకుంటూ, రక్షణ ధరించుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నటువంటి మనమే వెళ్తాం. అదే మన నిరీక్షణ. పౌలు గారు ఎంత చక్కగా రాస్తాడండి ఆ మాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేస్తున్నాను, అలంకరణ అనేది సంఘానికి కాదు, కానీ అలంకరణ విశ్వాసీ జీవితానికి అది పెద్ద ఒక ఆశీర్వాదము. అలంకరణ అనేది విశ్వాసీ జీవితానికి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణము అలంకరణ. ఆ అలంకరణ, శారీరపరమైన అలంకరణ దగ్గరే మనము ఆగిపోకుండా మృదువైన, అందుకే రెహబాము మృదువుగా మాట్లాడలేక సింహాసనాన్ని కోల్పోయాడంట. రెహబాము మృదువుగా మాట్లాడలేక యెరూషలేముకి పారిపోయాడంట. ఇశ్రాయేల్ 12 గోత్రాలను విడిచిపెట్టి యూదులు మాత్రమే రెహబాముతో ఉన్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఆ సింహాసనానికి రెహబాము అర్హుడు, కానీ కేవలము మృదుత్వము ఆ యొక్క రెహబాముకు లేకపోవడం వల్ల సింహాసనము అర్హత కోల్పోయాడట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరలోకములో యేసుక్రీస్తు ప్రభువులతో మనము ఉండబోతున్నటువంటి ఆ సింహాసనములో కూడా మనం కూర్చుండాలంటే మనలో ఈ క్వాలిటీ కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచుదాం, కళ్ళు మూసుకొని వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఒకవేళ ఇంకా క్రిస్మస్ ఆనందములోనే మనం జీవిస్తూ ఉన్నామేమో, ఒకవేళ ఇంకా క్రిస్మస్ ఆనందాన్ని ఈ రీతిగా మన వరకు మాత్రమే మనము సంతోషపడుతూ జీవిస్తూ ఉన్నామేమో, పరిశుద్ధాత్మ దేవుడి దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఆచరించే క్రిస్మస్, క్రీస్తు పుట్టి 2025 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ ఇంకా ఆ క్రీస్తుని ఏ రీతిగా ఆరాధిస్తున్నావో, నీ ఆరాధన క్రీస్తుకు ఇష్టమా కాదా? నీ ఆరాధన ప్రభు అంగీకరిస్తున్నాడా కాదా? నీ ఆరాధన ద్వారా ఆయన తృప్తి పడుతున్నాడా లేదా?
ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎలాంటి ఆరాధన కావాలి ఆయనకనంటే సాధువైన ఆరాధన, మృదువైన ఆరాధన, సత్క్రియలతో ఆరాధన, పరిశుద్ధతతో ఆరాధన, నీతి వస్త్రము కలిగిన ఆరాధన, రక్షణను కాపాడుకుంటున్న ఆరాధన, విశ్వాసాన్ని కాపాడుకుంటున్న ఆరాధన, కనికరము కలిగిన ఆరాధన. ఈ ఆరాధన మాత్రమే ఆ ఆరాధనకు యోగ్యునికి మనము అందించగలము. ఆయన ఈ ఆరాధన ఉన్నవారిని ఆయనతో పాటు వెంట పెట్టుకొని రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ క్రిస్మస్ దినము నుంచి, అనగా క్రిస్మస్ దినాల్లో జీవిస్తున్న మనము తెలుసుకుంటున్నటువంటి ఈ యొక్క మర్మాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో అట్టి కార్యాలు చేస్తూ సిద్ధపాటు కలిగి జీవించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మా ప్రియుడ, వందనాలు, స్తోత్రము నాయన. బలపరచువాడా, స్థిరపరచువాడా, నీకే వందనాలు, స్తోత్రము. ఈ దినమున నన్ను, మమ్మల్ని మీరు బలపరిచి మీరు మాట్లాడినటువంటి మీ మాటలను బట్టి వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, ఇంకా మాలో పరిశుద్ధత లేకపోతే తండ్రి అయ్యా, ఇంకా మాలో నీతి లేకపోతే దేవా, అయ్యా ఇంకా మాలో దేవా నాయన అపరంజి వంటి మిమ్మల్ని మేము ధరించుకోలేకపోతే, స్వచ్ఛమైన మీ ప్రేమను మేము ధరించుకోలేకపోతే దేవా, అయ్యా మలినమైన మా వస్త్రాలను ఇంకా దేవా అయ్యా మీ రక్తములో మేము కడుక్కోలేకపోతే దేవా, అయ్యా మీరు కృప చూపించండి. ఈ దినమే క్రిస్మస్లోని మాధుర్యము, సంతోషము, ఆనందము మా కుటుంబాలకి మీరు దయచేయండి నాయన. మృదువైన, సాధువైన స్వభావాలు కలిగి జీవించడానికి, సత్క్రియలు కలిగి మేము జీవించడానికి కృప చూపించమని ఈ దినమున మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. తిరిగి నాయన మీ సన్నిధితో మమ్మల్ని నింపండి దేవా. మీ వాక్యములోని మర్మాలు, మీ వాక్యములోని దేవా నాయన బలమైనటువంటి ఆత్మ అయా నా తండ్రి మమ్మల్ని ఆవరించులాగున, ఆ మర్మాలు మేము తెలుసుకోవడానికి, ఆత్మతో మేము జీవించలాగున దేవా వివేకము కలిగి దేవా, ఇంకా శారీరపరమైనటువంటి ఈ క్రిస్మస్ కాదు కానీ ఆత్మీయ క్రిస్మస్ని దేవా మా హృదయంలో క్రీస్తుని మేము ఆరాధించే వారముగా ఉండడానికి కృప చూపించమని అయ్యా ఈ వర్తమానము ద్వారా ప్రతి బిడ్డని మీరు బలపరిచి దీవించి ఆశీర్వాదించమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి బల కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం.